ఇట్స్ అ సెటప్, కాన్స్పిరసీ, ఇవన్నీ కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఈ యాక్సిడెంట్, ఇది జరిగిన విధానం, మరి ఆచార్య చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా జైల్లో సంబంధం లేకుండా జరుగుతున్న పోరాటం, మనకు తెలియకుండా ప్రెస్ వాళ్ళకి వెళ్తున్న ఇన్ఫర్మేషన్, ఈ విషయం ఖైదీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలిసింది. ఇదంతా ఒక ప్లాన్. ఖచ్చితంగా ఎవడో కావాలని చేశాడు. అది కాదు, కొంచెం ఈ పాత్రలు మళ్ళీ కడగండి. డాక్టర్స్ పాప క్యాన్సర్ అని చెప్పారు. కారులో ఉన్న అమ్మాయిని చూసారా? మమ్మల్ని కాపాడడానికేగా మీకు ఈ కాకి డ్రెస్ ఇచ్చింది. అంటించేస్తా. మీరు నేను తెలివి లేకుండా చేస్తున్నాను అనుకోకండి. మీరు చెప్పింది ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సార్, ట్యాంకర్ డ్రైవర్ హాస్పిటల్ నుంచి మిస్ అయ్యాడు. రిఫైనరీస్ వాళ్ళు పంపించిన డ్రైవర్ ఈయన కాదు, అది ఆ రిఫైనరీస్ వాళ్ళే క్లియర్ గా చెప్పారు సార్. అంతేకాదు సార్, నరేంద్ర ఆచార్య స్కానింగ్ సెంటర్ కు వెళ్ళింది, అమ్మాయి రిపోర్ట్స్ తీసుకోవడం అంతా అబద్ధం సార్. ఇన్ఫాక్ట్ అది రొటీన్ చెకప్ లా జరిగింది. జైలు వార్డెన్ కూడా అతని మీద అనుమానం ఉంది. ఇలాంటి ప్రాబ్లం ఏదో ఒకటి జరుగుతుందని జైల్లో ఉన్న ఖైదీలకి ముందుగానే తెలిసిపోయింది. జైల్లో ఉన్న సూపర్వైజరే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆలోచిస్తుంటే ఎవరో కావాలని ఈ పని చేసినట్టున్నారు సార్. ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్, జైల్లో ఉన్న ఖైదీలు మన దగ్గర నుంచి తప్పించుకోకుండా ఉండడానికి ఎలా జాగ్రత్త పడాలా అని. ఇందులో మీరు సందేహించాల్సిన అవసరం లేదు. జైల్లో ఎవరో ఒక వ్యక్తిని లేదా పెద్ద సర్కిల్లో ఉన్న వాళ్ళని తప్పించడానికి ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి హై ప్రొఫైల్స్ ఉన్న వ్యక్తుల్ని జైలు రికార్డ్స్ని బట్టి కనిపెట్టగలమా? కష్టం సార్. జైల్లో ఉన్న 400 మంది క్రిమినల్స్లో వాడెవడనేది కనిపెట్టడం కష్టం సార్. అంతమంది క్రిమినల్స్ మధ్య వాడిని మనం ఎలా గుర్తించగలం సార్? ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ గురించి ఏ ఎవిడెన్స్ మన దగ్గర లేవు సార్. అందుకని ఈ జైల్లో ఉన్న క్రిమినల్స్ అందరినీ విచారించాల్సి వస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ఇదంతా చేయడానికి కారణం ఏంటి? సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ జైల్లో ఉన్న ఖైదీలందరినీ వేరే జైలుకి షిఫ్ట్ చేయడం తప్ప మరో దారి లేదని మీకు తెలుసు సార్. సో వాళ్ళ ప్లాన్ ఏంటో షిఫ్ట్ చేశాక తెలిసే అవకాశం ఉంది సార్. ఒకటి, వాళ్ళని షిఫ్ట్ చేసేటప్పుడు మన మీద అటాక్ జరిగే అవకాశం ఉంది. లేదంటే వాడు షిఫ్ట్ చేసే టైంలో తప్పించుకునే అవకాశం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో జైలు మార్చడం తప్ప వేరే దారి మనకు లేదంటారా? కానీ వాడు వీటన్నిటినీ వదిలేసి ఇంకేమన్నా చేశాడు అంటే అప్పుడు మనమేంటో చూపిద్దాం. పైనుంచి కావాల్సిన అప్రూవల్ వచ్చేసింది కదా, జైలు షిఫ్ట్ చేయడానికి మీరు రెడీ చేయండి. సార్, నో సార్, అది కరెక్ట్ కాదు. వై? ఈ గ్రూప్ వాళ్ళ ప్లాన్ అంత సింపుల్గా అనిపించట్లేదు. దే హ్యావ్ బిగ్గర్ ఇంటెన్షన్స్. అర్థం కాలేదు. ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన వాళ్ళు మన వెళ్ళే రూట్లో, షటర్స్లో అటాక్ చేయరు. ఇప్పుడేం చేద్దాం? ఇలాంటి సిచ్యువేషన్లో మనం చాలా మంది ఫోర్స్ని తింపుతామని వాళ్ళకి తెలుసు. వాళ్ళు వీలైనంత వరకు మన పోలీస్ ఫోర్స్ తగ్గిన తర్వాతనే తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అది ఎలాగంటే గ్యాస్ స్ప్రెడ్ దాటిన జోన్లో అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళు తప్పించుకోకూడదని మనం ట్రై చేస్తాం కదా. అవును విజయ్, ఆ ఒక్క నిమిషం చాలు వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పోవడానికి. ఎలా అంటారు? వాళ్ళు గ్యాస్ స్ప్రెడ్ అయిన ఏరియాని కాల్చేస్తారు. దాంతో మొత్తం ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. మీరు మీ దగ్గరున్న ఫోర్స్ అందరిని దింపినా కూడా అందరూ వెళ్ళి అక్కడ ఏమైందని చూస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుంటారు. అందులోనూ జైలు షిఫ్ట్ చేయడం చాలా డేంజర్. అయితే మరి ఏం చేద్దామంటారు? నేను రీఫిల్లింగ్ టెక్నీషియన్తో ఒకసారి మాట్లాడి చూస్తాను. అమర్, రండి. ఇది ఆఫ్ ద బుక్ ప్రాసెస్. మనం రీఫిల్లింగ్ వెహికల్ కోసం వెయిట్ చేయకుండా లోకల్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఈ ట్యాంకర్లోని ఎల్పీజీ ఆ ట్యాంకర్లోకి మార్చాలి. ఓకే, ఇలాంటి సింపుల్ ఆప్షన్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఎందుకు లేట్ చేశారు? సార్, అది రిస్క్. దానికి లైసెన్స్ లేదు కాబట్టి మనకి ఇంకా హై రిస్క్ అవుతుంది. ఓకే, ఈ ఆపరేషన్ చేయడానికి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఒక రిఫైనర్ టెక్నీషియన్గా మీరు ఈ పని చేయడానికి కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా? సార్, అది కొంచెం రిస్క్ సార్. రిస్కా కాదా నేను అడగడం లేదు, అది నీ వల్ల అవుతుందా లేదా? సార్, అది సార్ నేను చేస్తాను. ఐ విల్ డూ ఇట్. వద్దు విజయ్, ఇది నువ్వు రిస్క్ తీసుకునే టైం కాదు. 400 మంది ఖైదీల ప్రాణాలకి సమాధానం చెప్పాల్సిన విషయం. కానీ సార్, ఇంకొక బ్లాస్ట్ అయిందంటే అది ఎంతవరకు దారితీస్తుందో మేము చెప్పలేం. మనం ఎంతో కష్టపడి ఈ మిషన్ని ఇంతవరకు తీసుకొచ్చాం. ఇలా మధ్యలో వదిలేస్తే ఎలా సార్? విజయ్, ఇప్పటి వరకు మీరు మీ పనిని చక్కగా పూర్తి చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ.
ఇక మీరు పోలీసులకు కావాల్సిన సహాయం చేస్తే సరిపోతుంది. చూడు విజయ్, ఇక మీరు బయట ఉండి మా అడ్రస్ కోసం వెయిట్ చేస్తే సరిపోతుంది. నేను ఐజీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. విజయ్ చెప్పినట్టుగా ఇక్కడ ఎక్స్ప్లోజన్ జరిగితే క్యాజువాలిటీ ఎంతవరకు ఉంటుంది? గ్యాస్ స్ప్రెడ్ అయిన ఏరియా నుంచి జనాలందరినీ ఖాళీ చేయించడం వలన కొంతవరకు సేఫ్. కానీ ఫైర్ ఫోర్స్ అక్కడే ఉన్నారు. అది వాళ్ళ డ్యూటీ. అక్కడి నుంచి వదిలి వెళ్ళడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. అప్పుడు జైల్లో ఉన్న వాళ్ళని పంపించకపోతే ఆ 400 మంది చనిపోతారు. కానీ వాళ్ళని బయటికి పంపించిన ప్రమాదమే. అప్పుడు ఫైర్ మెన్స్ పరిస్థితి ఏంటంటారు? ఇది వాళ్ళ కర్మ సార్. వాళ్ళు ఈ రిస్క్ చేసే తీరాలి. ఎలాగైనా సరే మనం జైలు షిఫ్ట్ చేసి తీరాలి. అదే గవర్నమెంట్ డెసిషన్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నది మన ఇద్దరి మధ్య ఉండాలి. అర్థమైందా? ఎస్ సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అన్నా, ఇక్కడ జరగబోయే ప్రమాదం గురించి నీకు నాకు బాగా తెలుసు. కానీ ఏ ధైర్యంతో మనం ఇంకా ఇక్కడ ఉంటున్నాం? అన్నా, నిజం చెప్పండి, మనం అందరూ చనిపోతాం కదా. ఇది నిప్పన్నా. మనమే మన ప్రాణాలని దాని చేతిలో పెట్టాం. ఇది మన డ్యూటీరా, మనం చేసి తీరాలి. డ్యూటీ ఎందుకన్నా? ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని రేయి పగలు కష్టపడుతుంటే ఎవరో ఒక పోలీస్ ఆఫీసరే కదా నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్ళే ఇది ఆపాలా వద్దని నిర్ణయిస్తున్నారు. మనం తీసుకోలేవా నిర్ణయం? రిటైర్ అయ్యి అరగంట ముందు అక్కడ పిల్లయ్యన్న ప్రాణం పోయింది. ఆయన డ్యూటీ గురించి తన ప్రాణాల్ని అర్పించారు. ఎవరైనా ఒక్కరు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఆరోగ్యం బాలని మా అమ్మని పుట్టి నెల రోజులు కూడా కారణం బిడ్డను వదిలేసి ఇక్కడ ఉన్నాను. లేదు, తెలిసి నేను చావలేను. మహా అయితే ఒక సస్పెన్షన్. లేదు, జాబ్ నుంచి తీసేస్తారా? తీసేయండి. విజయ్, నువ్వు చెప్పినట్టుగానే అంతా జరిగిపోతుంది. లిజన్ విజయ్, ఇప్పుడు మనకి సేఫ్టీయే చాలా ఇంపార్టెంట్. జైల్ షిఫ్టింగ్ జరిగేంత వరకు మీరు ఏదైనా సేఫ్ జోన్కి వెళ్ళండి. మీకు డ్యూటీని అతిక్రమించినట్టు కూడా ఉండొచ్చు. ఒకవేళ దీనివల్ల మీకు సస్పెన్షన్ కూడా రావచ్చు. ఇప్పుడు మనకు సేఫ్టీయే ముఖ్యం, ఎథిక్స్ కాదు విజయ్. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. 101కి కాల్ చేసే ప్రతి ఒక్కరూ కూడా మా మీద నమ్మకంతోనే కాల్ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా కాపాడతామని. ఆ నమ్మకంతోనే మేము కూడా కోడిని కాపాడాలన్నా కాకిని కాపాడాలన్నా వెనక ముందు ఆలోచించకుండా చేస్తాం. పోలీస్, మంత్రి ఎవరైనా వెనకడుగు వేయచ్చు. కానీ మేము
ఈ ప్రాబ్లంని క్రియేట్ చేసిన వాడి ముందు తల దించుకొని వెనకడుగు వేయలే తెలుసుకోండి